నమస్తే, వెల్కమ్ టు పవర్ 9 మీడియా. నేను బ్రహ్మనాయుడు. ముందుగా మన పవర్ 9 ప్రేక్షకులకు వీక్షకులకు నా హృదయపూర్వక ధన్యవాదాలు. ఇంకా ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే వెంటనే మన పవర్ 9ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సీఎంతో బాలినేని భేటీ. ఉమ్మడి ప్రకాశం జిల్లా రాజకీయాల్లో ఇది ఒక హాట్ టాపిక్ అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే నిన్న మొన్నటి వరకు అటు తెలుగుదేశం శ్రేణులు వర్సెస్ బాలినేని మధ్య కాస్త గ్యాప్ ఉన్నటువంటి పరిస్థితి. ఎప్పుడైతే నిన్న బాలినేని శ్రీనివాసరెడ్డి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడిని కలిశారో ఆ గ్యాప్ పూర్తిగా ఫుల్ఫిల్ అయిపోయిందని చెప్పాలి. ఒంగోలు నియోజకవర్గం నుంచి 5 సార్లు ఎమ్మెల్యేగా 2 సార్లు మంత్రిగా పనిచేసినటువంటి మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి ఉమ్మడి ప్రకాశం జిల్లా రాజకీయాల్లో బాహుబలి అని చెప్పాలి. అలాంటి బాలినేని 2024 ఎన్నికల తర్వాత జనసేన పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. అయితే జనసేన తీర్థం పుచ్చుకున్న దగ్గర నుంచి కూడా బాలినేని శ్రీనివాసరెడ్డి చాలా యాక్టివ్గా జనసేన కోసం పని చేయాలని అనుకున్నారు. అయితే ఉమ్మడి ప్రకాశం జిల్లా ఒంగోలు నియోజకవర్గంలోని కొంతమంది వ్యక్తుల వల్ల బాలినేని రాజకీయంగా మొదట యాక్టివ్ అవ్వలేకపోయారు. అయితే ఈ విషయాలన్నీ గమనించినటువంటి జనసేన అధినేత బాలినేనికి ఫుల్ పవర్స్ ఇచ్చారు. గ్రేటర్ రాయలసీమ మొత్తం కూడా జనసేన పార్టీకి సంబంధించి బాలినేని చేతిలో పెట్టారు. ఇక ఆయన గ్రేటర్ రాయలసీమలో ఉన్నటువంటి 6 జిల్లాలో ఉమ్మడి ప్రకాశం, ఉమ్మడి నెల్లూరు, ఉమ్మడి చిత్తూరు, ఉమ్మడి కడప, ఉమ్మడి కర్నూలు, ఉమ్మడి అనంతపురం ఈ 6 జిల్లాలకు సంబంధించి జనసేన పార్టీలో కీలకంగా ఉన్నటువంటి నాయకులను గుర్తించాలి, బలోపేతం చేయాలి, పార్టీని నియోజకవర్గాలకి ఇన్ఛార్జీలను కూడా నియమించేటువంటి ఒక ప్రక్రియని బాలినేని శ్రీనివాసరెడ్డి చేతికి ఉప ముఖ్యమంత్రి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అప్పచెప్పారు. అయితే బాలినేని ఎప్పుడైతే జనసేన పార్టీలో ఫుల్ యాక్టివ్ అయిపోయారో ఇక వెంటనే టీడీపీ అధినేత ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడిని సైతం ఆయన కలిసేశారు. అయితే ఇక బాలినేనికి ఉమ్మడి ప్రకాశం జిల్లాలో కూటమిలో పెద్దపీట వేయనున్నారు. కూటమిలో బాలినేనికి ప్రభుత్వం పెద్దపీట వేయనుంది. అటు జనసేన కాదు తెలుగుదేశం పార్టీలో కూడా బాలినేనికి ప్రాధాన్యత దక్కనుంది. ఒకప్పుడు ఉమ్మడి ప్రకాశం జిల్లా రాజకీయాలను శాసించినటువంటి ఆ మాజీ మంత్రి యొక్క సేవలను ఇప్పుడు జనసేన కాదు తెలుగుదేశం కూడా వాడుకోవాలని చూస్తుంది. గ్రేటర్ రాయలసీమకు సంబంధించి ఇటు జనసేన తెలుగుదేశం 2 పార్టీల కూటమిని బలోపేతానికి బాలినేనిని భవిష్యత్తులో ఉపయోగించేటువంటి పరిస్థితి స్పష్టంగా కనబడుతుంది. తమ సమీప బంధువు అయినటువంటి మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి రాయలసీమలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బలంగా ఉన్నటువంటి నేపథ్యంలో అయితే సీట్లు రాకపోయినప్పటికీ కూడా రాయలసీమలో వైసీపీకి బలం ఉందనే చెప్పాలి. ఇక 2029 ఎన్నికల్లో సైతం కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బలపడకుండా ఉండాలి అంటే బాలినేని లాంటి లీడర్ల యొక్క సేవలు ఒక ప్రకాశం జిల్లాకే కాదు గ్రేటర్ రాయలసీమ మొత్తం అటు జనసేనతో పాటు తెలుగుదేశానికి కూడా ఆయన సేవలను ఉపయోగించుకోవాలి. కూటమి ప్రభుత్వం మళ్ళీ అధికారంలోకి వచ్చే విధంగా బాలినేని లాంటి పెద్ద నాయకుల సేవలను వాడుకునేందుకు అటు కూటమి అధినేతలు ఇద్దరు సిద్ధమయ్యారంట. రెడ్డి సామాజిక వర్గంలో బలమైనటువంటి నేతగా ఉన్నటువంటి బాలినేనికి గ్రేటర్ రాయలసీమ వ్యాప్తంగా అందరితో మంచి పరిచయాలు ఉన్నాయి. అయితే ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి బలంగా ఉన్న ఓటు బ్యాంకు అటు రెడ్డి సామాజిక వర్గం, ఇటు ఎస్సీ సామాజిక వర్గం. రెడ్డి సామాజిక వర్గంలో బలమైనటువంటి నాయకుల్ని కూటమి వైపు లాగాలంటే బాలినేని లాంటి వాళ్ళని బాణంగా ఉపయోగించాలి కూటమి ప్రభుత్వం. బాలినేనిని అస్త్రంగా చేసుకొని గ్రేటర్ రాయలసీమలో కూటమి ముందడుగు వేస్తే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి పోటీ చేయడానికి అభ్యర్థులు కూడా కరువు అవుతారనేటువంటి చర్చ నడుస్తుంది. ఏది ఏమైనప్పటికీ కూడా నిన్న ముఖ్యమంత్రి చంద్రబాబుతో మాజీ మంత్రి జనసేన నేత బాలినేని భేటీ రాజకీయ ప్రాధాన్యతను సంతరించుకుంది. వచ్చే ఎన్నికల్లో బాలినేని శ్రీనివాసరెడ్డి ఒంగోలు నియోజకవర్గం నుంచి జనసేన పార్టీ అభ్యర్థిగా కూటమి బలపరిచినటువంటి అభ్యర్థిగా పోటీ చేయబోతా ఉన్నారు. ఒంగోలు మళ్ళీ బాలినేనికే. రానున్నటువంటి ఎమ్మెల్సీ ఏవైతే స్థానాల నేపథ్యంలో మరి ఖాళీ ఉన్నటువంటి ఎమ్మెల్సీ స్థానాలకు సంబంధించి బాలినేనికి ఎమ్మెల్సీగా అవకాశం ఇస్తారనేటువంటి చర్చ కూడా బలంగా వినపడతా ఉంది. అటు ఉప ముఖ్యమంత్రికే కాదు ఇక ముఖ్యమంత్రికి కూడా బాలినేని సన్నిహితంగా మారనున్నారు. సో కాబట్టి బాలినేనిని రాజకీయంగా అనగదొక్కాలనుకున్న వాళ్ళు, పొమ్మనకుండా పొగపెట్టి బాలినేనిని పంపించాలనుకున్న వారికి పూర్తిగా చంద్రబాబు నాయుడు గారు కూడా చెక్ పెట్టనున్నట్టయితే తెలుస్తూ ఉంది. నిన్న మొన్నటి వరకు బాలినేని రాజకీయ ప్రత్యర్థులు ఆయన జనసేనలో రావడాన్ని జీర్ణించుకోలేక, జనసేన ఎదుగుదలను జీర్ణించుకోలేక, జనసేన బలపట్టాన్ని జీర్ణించుకోలేక బాలినేని వైసీపీ కోవట్టని, వైసీపీలోకి వెళ్ళిపోతారని, వైసీపీతో టచ్లో ఉన్నారని, జగన్తో మాట్లాడుతున్నారని, సుబ్బారెడ్డితో మాట్లాడుతారని రకరకాల
కథనాలు వండి వార్చినటువంటి కొంతమంది నాయకులకు పూర్తిగా ఈ ఎపిసోడ్ తోటి వారికి చెక్ పడినట్టయితే తెలుస్తూ ఉంది. ఇక బాలినేని శ్రీనివాసరెడ్డి గారు అటు జనసేన అధినేతకే కాదు ఇటు టీడీపీ అధినేతకు కూడా సన్నిహితంగా మెలగనున్నారు. సో కూటమిలో ఆయనకి ప్రాధాన్యత దక్కనుంది. ఎమ్మెల్సీగా మండలిలో త్వరలో అడుగు పెట్టబోతా ఉన్నారు. త్వరలో మళ్ళీ ఒంగోలు నియోజకవర్గంలో బాలినేని శ్రీనివాసరెడ్డి గారు పోటీ చేయబోతా ఉన్నారు కూటమి తరపున అభ్యర్థిగా. అయితే బాలినేనికి ప్రాధాన్యత దక్కుతుంది, అందులో ఎలాంటి డౌటు లేదు. జనసేన అధినేతకు అత్యంత సన్నిహితంగా మెలుగుతున్నటువంటి బాలినేని కోసం జనసేన అధినేత ఎంత దూరమైనా వెళ్తారనేటువంటి ఇండికేషన్ ఆల్రెడీ వెళ్ళిపోయింది. సో తనకు బాలినేని ఖచ్చితంగా కావాలి, తన పార్టీ బలోపేతానికి బాలినేని లాంటి మూల స్తంభాలను ఏర్పాటు చేసుకోవాలని ఆ పార్టీ అధినేత ఉన్నటువంటి తరుణంలో సో జనసేన అధినేత ఆ ఇష్టాలను గౌరవించేటువంటి రీతిలో ముఖ్యమంత్రి చంద్రబాబు కూడా ఉన్నారు. కాబట్టి పవన్ కళ్యాణ్ యొక్క ఆయనతో అనుసరించేటువంటి అనుచరులను కానీ వ్యక్తులను కానీ ఆయన ఎంకరేజ్ చేసేటువంటి నాయకులను కూడా ఖచ్చితంగా టీడీపీ అధినేత ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సైతం కూడా ఎంకరేజ్ చేయాల్సినటువంటి పరిస్థితి. సో కాబట్టి ఇప్పుడు బాలినేనికి కీలకంగా బాధ్యతలు అప్పజెప్పనున్నారు. ఇక గ్రేటర్ రాయలసీమలో బాలినేని మార్కు రాజకీయం మొదలు కానుంది. అటు జనసేనలో కాదు కూటమి ప్రభుత్వంలో కూడా బాలినేని మార్కు రాజకీయం చేయబోతా ఉన్నారు. సో ఇది కూటమి కార్యకర్తలకి కూటమి ప్రభుత్వానికి కూడా రానున్న రోజుల్లో బాలినేని బాలినేని మార్కు రాజకీయం ఏదైతే ఉందో ప్రభుత్వానికే కలిసి వచ్చేటువంటి అంశంగా చెప్పొచ్చు. సో ఎట్టకేలకి ముఖ్యమంత్రితో బాలినేని భేటీ ఇటు ఉమ్మడి ప్రకాశం జిల్లానే కాదు గ్రేటర్ రాయలసీమే కాదు రాష్ట్ర వ్యాప్తంగా ఇది ఒక బలమైనటువంటి చర్చకు దారితీస్తుందని చెప్పొచ్చు.